హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీఎస్పిఎస్సి లేదా ఏపీపీఎస్సి సంబంధించిన యాస్పిరెంట్స్కి అయితే ఇక గ్రూప్ 1 సంబంధించి స్పెషల్గా తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఒక 30 బిట్స్ అయితే మనకు ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఇక్కడ మనకు ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది. వాటికి సంబంధించి ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే అసలు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నారో అలాగే ఇవి కూడా మీకు కాంపిటేటివ్ ఫీల్డ్కి అయితే యూజ్ అవుతాయండి. ఫ్రెండ్స్, ఇక రోజువారీ డైలీ పేపర్లో వచ్చే నిపుణ లేకపోతే ప్రజ్ఞకు సంబంధించి లేకపోతే వీక్లీ నిపుణ న్యూస్ పేపర్స్ అనేటివి ఒకసారి చెక్ చేయండి. మీకు అందులో మాకు క్లియర్గా ఎంసీక్యూ బిట్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అవి చెక్ చేస్తే మాత్రం మీకు క్లియర్ ఒక అవగాహన అయితే ఉంటుందండి. అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేసి ఒకసారి మనం క్లియర్గా క్వశ్చన్స్ అయితే ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే ముందుగా వచ్చేసి హైలైట్ ఎంసీక్యూ బిట్ అయితే చూద్దాం. 2023-24లో పన్ను జీడిపి నిష్పత్తి ఎంతగా నమోదైందని ఇక్కడ క్లియర్గా ఒక హైలైట్ ఎంసీక్యూ బిట్ అనేది అడగడం జరిగింది. మరికొన్ని బిట్స్ అయితే ఒకసారి క్లియర్గా గమనిద్దాం. టోటల్గా 30 బిట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అవి వాటికి సంబంధించిన ఆన్సర్స్ సంబంధించి కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరైతే ఖచ్చితంగా రోజువారీ ఎంసీక్యూ బిట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతారు. లేకపోతే న్యూస్ పేపర్ సంబంధించిన క్లిప్స్ అనేది కట్ చేసుకొని కూడా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి గుర్తించని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ జాతీయ అటవీ విధానం 1952, ఆప్షన్ బి 2015 నుంచి 2021 వరకు 21 సంవత్సరాల్లో భారతదేశ అటవీ విస్తీర్ణ వృద్ధి రేటు 1.75% అని అడగడం జరిగింది. ఆప్షన్ సి 2015 నుంచి 2021 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర అటవీ విస్తీర్ణ వృద్ధి రేటు 6.85%. ఆప్షన్ డి తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం ఎక్కువగా ఉన్న జిల్లా ములుగు అని అడగడం జరిగింది. ఇందులో మనం క్లియర్గా ఆప్షన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ దీనికి సంబంధించి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. అన్నీ సరైనవే. అంటే జాతీయ అటవీ విధానం 1952లో ప్రారంభమైంది. ఆప్షన్ బి వచ్చేసి 2015 నుంచి 2020 వరకు కూడా సంవత్సరాల్లో భారతదేశ అటవీ విస్తీర్ణ వృద్ధి రేటు 1.75%కి అయితే పెరగడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం ఎక్కువగా ఉన్న జిల్లా వచ్చేసి ములుగు అండి. ఇవన్నీ ఆప్షన్స్ అనేవి సరైనవి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత అని అడగడం జరిగింది. ఆప్షన్స్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆప్షన్స్ అయితే చెక్ చేసుకోండి. 999:100, అలాగే ఆప్షన్ 2 988:1000, అలాగే ఆప్షన్ 3 989:1000, ఆప్షన్ 4 992:1000 అని అడగడం జరిగింది. ఇక్కడ రేషియో అడగడం జరిగిందండి. 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ మరియు పురుష నిష్పత్తి అయితే అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. 988:1000 అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో ఏ వయసు జనాభా వారు ఎక్కువగా ఉన్నారని అడగడం జరిగింది. ఆప్షన్ 1 0 to 4, అంటే ఇక్కడ వయసు అంటే ఏజ్ అనేది అడగడం జరిగిందండి. 5 నుంచి 14 ఏళ్ళ లోపు వాళ్ళ క్యాండిడేట్స్ అన్నమాట. అలాగే ఆప్షన్ 3 వచ్చేసి 50 నుంచి 59, ఆప్షన్ 4 వచ్చేసి 60+ వాళ్ళైతే ఉండడం జరిగింది. ఆప్షన్స్ అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ వయసు జనాభా వారు ఎక్కువగా ఉన్నారంటే ఇక్కడ ఆప్షన్ మనం సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. 50 నుంచి 59 మధ్య ఉన్న ఏజ్ లిమిట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల ఎస్సీ అక్షరాస్యత రేటు 58.9%. ఆప్షన్ బి భారతదేశంలో షెడ్యూల్ కులాల ఎస్సీ అక్షరాస్యత రేటు 66.07%. ఆప్షన్ సి తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల ఎస్సీ స్త్రీ పురుష నిష్పత్తి 1008:1000. ఆప్షన్ డి భారతదేశంలో షెడ్యూల్ కులాల ఎస్సీ స్త్రీ పురుషుల నిష్పత్తి 945:1000 అని అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం మనం ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఈ క్రింది వాటిలో అన్ని ఆప్షన్స్ అనేవి సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో గ్రామీణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న మొదటి 3 జిల్లాలు ఏవి అని అడగడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా క్వశ్చన్ అయితే గమనించండి. మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న మొదటి 3 జిల్లాలను అడగడం జరిగింది. ఇందులో మన ఆప్షన్స్ ములుగు, నారాయణపేట్, మెదక్. ఆప్షన్ 2 ములుగు, మహబూబాద్.
మెదక్, ఆప్షన్ 3 ములుగు, సిద్దిపేట, నారాయణపేట, ఆప్షన్ 4 ములుగు, నారాయణపేట, నాగర్ కర్నూలు అని అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ములుగు, నారాయణపేట, మెదక్కు సంబంధించి మన రాష్ట్రంలో గ్రామీణ జనాభా ఎక్కువగా అంటే పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న జిల్లాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ, తెలంగాణలో జనాభా దశాబ్ది వృద్ధి రేటు 13.58% నమోదైంది. ఆప్షన్ బి, అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదైన మొదటి 2 జిల్లాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్. ఆప్షన్ సి, అల్ప జనాభా వృద్ధి రేటు నమోదైన చివరి జిల్లాలు హైదరాబాద్, నల్గొండ అని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఏ మరియు బి అలాగే సికి సంబంధించి సరైన సమాధానాలు అయితే అవుతాయి ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2023 ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగంలో వచ్చిన ఆదాయాన్ని అవరోహణ క్రమంలో అమర్చని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ ఏ పంటలు, ఆప్షన్ బి పశు సంపద, ఆప్షన్ సి అటవీ సంపద, ఆప్షన్ 3 మత్స్య సంపద అని అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ ABCD అనేది సరైన సమాధానాలు అయితే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, UNDP ఇటీవల విడుదల చేసినటువంటి మానవాభివృద్ధి సూచికలో చివరి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవైనా అడగడం జరిగింది. ఆప్షన్ 1 నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్. ఆప్షన్ 2 స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే. ఆప్షన్ 3 స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్. ఆప్షన్ 4 నార్వే, హాంకాంగ్, ఐస్లాండ్. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అనేవి UNDP ఇటీవల విడుదల చేసిన మానవాభివృద్ధి సూచిలో ఈ 3 దేశాలు అనేవి 3 స్థానాల్లో చివరి 3 స్థానాల్లో ఉన్నవి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి UNDP ఇటీవల విడుదల చేసిన మానవాభివృద్ధి సూచి 2022-24లో భారత్ స్థానం ఎంత అని అడగడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా వరకు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది అన్నమాట. ఇందులో సరైన సమాధానం కంటే ముందు అయితే ఆప్షన్స్ అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. ఆప్షన్ 1 133, ఆప్షన్ 2 134, ఆప్షన్ 3 135, ఆప్షన్ 4 136. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. 134 అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 మానవాభివృద్ధి సూచీలో ఉన్న మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి స్విట్జర్లాండ్, ఆప్షన్ 3 ఐస్లాండ్, ఆప్షన్ డి డెన్మార్క్, ఆప్షన్ ఈ హాంకాంగ్. ఇందులో సరైన సమాధానం వచ్చేసి చూసినట్లయితే ఆప్షన్ 4 అనేది ఇందులో సరైన సమాధానం అవుతుందండి. BACED అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. అంటే ముందు స్విట్జర్లాండ్ వస్తుంది, ఆ తర్వాత నార్వే, ఆ తర్వాత ఐస్లాండ్, తర్వాత హాంకాంగ్, తర్వాత డెన్మార్క్ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రద్దు చేసినటువంటి రూపాయలు 2000 నోట్లు ఎంత శాతం బ్యాంకులో డిపాజిట్ల రూపంలో వచ్చిందని అడగడం జరిగింది. ఆప్షన్ 1 97.62, ఆప్షన్ 2 96.62, ఆప్షన్ 3 99.03, ఆప్షన్ 4 98.62. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. 97.62 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లింగ అసమానత సూచీలో సరి అనేది గుర్తించండి. ఆప్షన్ ఏ 2022లో 193 దేశాల్లో భారత్ యొక్క స్థానం 108. అలాగే ఆప్షన్ బి 2021లో 193 దేశాల్లో భారత్ స్థానం 122. అలాగే ఆప్షన్ సి ఈ సూచీని 2010లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి చూసినట్లయితే ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి అలాగే సి అనేది సరైన సమాధానాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2015 నుంచి 2016లో తెలంగాణ రాష్ట్ర పూర్వపు జిల్లాల మానవాభివృద్ధి సూచీలో మొదటి 5 స్థానాల్లో ఉన్న జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఖమ్మం, ఆప్షన్ బి ఆదిలాబాద్, ఆప్షన్ సి మెదక్, ఆప్షన్ డి మహబూబ్ నగర్, ఆప్షన్ ఈ హైదరాబాద్ అనేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ABCDE అనేది ఇక్కడ సరైన సమాధానాలు అయితే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, లింగ అసమానత సూచీలో ఉన్న అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 శ్రామిక మార్కెట్, ఆప్షన్ బి సాధికారత, ఆప్షన్ సి ప్రత్యుత్పత్తి ఆరోగ్యం, ఆప్షన్ డి లింగ నిష్పత్తి అని అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి అలాగే సి అనేది సరైన సమాధానాలు అయితే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రం ప్రకారం రాష్ట్రంలో అన్ని రకాల రుణాల విలువ ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ మనం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, రిపీటెడ్గా వచ్చింది మళ్ళీ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి ఆర్థిక శ్వేతపత్రం ప్రకారం రాష్ట్రంలో అన్ని రకాల రుణాల విలువ ఎంత అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 రూపాయలు 6,71,757 కోట్లు. ఆప్షన్ 2 6,61,757, 7,71,757, అలాగే 6,42,757 కోట్లని ఇక్కడ ఆప్షన్స్ అన్నింటి ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. 6,71,757 కోట్లు అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పథకాలను ఆ పథకాలను ప్రారంభించిన అమలు జరిపిన సంవత్సరాల ఆధారంగా కాలక్రమానుసారం అమర్చండి అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆప్షన్ బి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, ఆప్షన్ సి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్, ఆప్షన్ డి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అని ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి చూసినట్టయితే ఆప్షన్ 3 అండి. ACDB అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అల్ప అభివృద్ధి దేశంలోని మార్కెట్ అపరిపూర్ణతలు శ్రేష్టంగా ప్రతిబింబించేది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 ధర మార్పులేమి, ఆప్షన్ 2 ఉత్పత్తి కారకాల గమనశీలతలేమి, ఆప్షన్ 3 ప్రత్యేకీకరణ కొరత, అలాగే ఆప్షన్ 4 అనేది పైవన్నీ. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. పైవన్నీ సరైన సమాధానాలే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్ను GDP నిష్పత్తి ఎంతగా నమోదైందని అడగడం జరిగింది. ఆప్షన్ 1 11.7%, అలాగే ఆప్షన్ 2 11.6%, ఆప్షన్ 3 19.7%, ఆప్షన్ 4 10.3% అని అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అనేది 11.6% అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్, 2024-25 మధ్యంతర బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎంత కేటాయించడం జరిగిందని అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా దీనికి సంబంధించిన సమాధానం అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1 అనేది కావడం జరుగుతుందండి. రూపాయలు 86 కోట్లు అనేది ఇక్కడ 100 days వర్క్ సంబంధించి అయితే ఇక్కడ కేటాయించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర 2024-25 మధ్యంతరాల బడ్జెట్లో అభయహస్తం 6 గ్యారంటీలకు ఎంత కేటాయించడం అనేది ఇక్కడ అడగడం జరిగింది. ఇది కూడా మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటాయి. ఇది ఒక క్వశ్చన్. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రం సంబంధించి కూడా, అలాగే ఈ 100 days వర్క్కు సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక 6 గ్యారంటీలకు సంబంధించి ఎంత కేటాయించారంటే ఇక్కడ దీనికి సంబంధించి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. రూపాయలు 53,196 కోట్లు అనేది ఇక్కడ 6 గ్యారంటీల స్కీమ్కి అయితే కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో జాగిద్దారి విధానాన్ని రద్దు చేసిన సంవత్సరం అడగడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 1 1949 August 15, ఆప్షన్ 2 1949 January 26, ఆప్షన్ 3 1950 January 26, ఆప్షన్ 4 1950 August 15. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించిన సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అండి. 1949 August 15 రోజున హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దారీ విధానాన్ని రద్దు చేసిన సంవత్సరం August 15 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు షెడ్యూల్ తెగల జనాభా లేదు అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ఆప్షన్ ఏ పాండిచ్చేరి, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం అవుతుంది 22 క్వశ్చన్ సంబంధించి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2011 జనాభా గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో షెడ్యూల్ కులాల జనాభా లేదు అని అడగడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఇదే రిపీటెడ్గా ఇవ్వడం, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఇక్కడ సిమిలర్గా అడగడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్ సేమ్ అండి, ఒకసారి మీరు క్లియర్గా గమనించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ అనేది డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. అంటే క్వశ్చన్స్ సేమే ఇచ్చారు, బట్ ఆప్షన్స్ అనేది స్టేట్స్ చేంజ్ అయిపోయాయి. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. 23 సంబంధించిన సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. సి మరియు డి అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు ఎక్కువ శాతం ఉన్న మొదటి 3 జిల్లాలను గుర్తించండి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఆప్షన్ 2 మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ఆప్షన్ 3 మంచిర్యాల, అలాగే జయశంకర్ భూపాలపల్లి అండ్ నాగర్ కర్నూల్, ఆప్షన్ 4 జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మంచిర్యాలకు సంబంధించిన ఆప్షన్స్ అనేది అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ తెగలు ఎస్టీ ఎక్కువగా ఉన్న
మొదటి 3 జిల్లాలను గుర్తించండి. అంటే ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్. ఆప్షన్ 2 మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు. ఆప్షన్ 3 ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్. ఆప్షన్ 4 మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక 26 క్వశ్చన్ అండి. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి మేడ్చల్ మల్కాజ్గిరి, ఆప్షన్ సి రంగారెడ్డి, ఆప్షన్ డి హనుమకొండ. ఇందులో సరైన సమాధానం వచ్చేసి 26 క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ 1 అండి. ఏబిసిడి అంటే హైదరాబాద్ ముందుగా, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత రంగారెడ్డి, ఆ తర్వాత హనుమకొండ అనేది ఇక్కడ పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలు అన్నమాట. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. ఆప్షన్ ఏ హైదరాబాద్ రాష్ట్ర కౌలు వ్యవసాయ భూముల చట్టాన్ని 1950లో చేశారు. ఆప్షన్ బి హైదరాబాద్ రాష్ట్రంలో భూగరిష్ట పరిమితి చట్టాన్ని 1955లో చేశారు. ఆప్షన్ సి హైదరాబాద్ రాష్ట్ర గిరిజన ప్రాంతాల రెగ్యులైజేషన్ యాక్ట్ 1949లో చేశారు. ఇందులో సరైన సమాధానం వచ్చేసి చూసినట్టయితే 27 సంబంధించి ఆప్షన్ 4 అండి. ఏబిసి అనేది సరైన సమాధానాలే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి గ్రామాల్లో పట్టణాల్లో ఎంతగా నమోదైంది. ఆప్షన్ 1 గ్రామాలకు సంబంధించి 998:1000, పట్టణాలకు సంబంధించి 970:1000. ఇక్కడ సరైన సమాధానానికి సంబంధించి 28 క్వశ్చన్ సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అండి. గ్రామాలకు సంబంధించి 999:1000, పట్టణాలకు సంబంధించి 970:1000 రేషియోలో ఇక్కడ మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి గ్రామాల్లో పట్టణాల్లో ఈ విధంగా నమోదు కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో 2001 నుంచి 2011 మధ్యలో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదు చేసుకున్న జిల్లాలు ఏవి అని అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి 29కి సంబంధించి ఆప్షన్ 3 అండి. రంగారెడ్డి, మహబూబ్ నగర్ డిస్టిక్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 2021 నుంచి 2011 మధ్యలో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదు చేసుకున్న జిల్లాలు ఇవైతే కావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక లాస్ట్ క్వశ్చన్ అనేది క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. 2011 జనాభా గణాంకాల ప్రకారం 2011లో దశాబ్ద తెలంగాణ జనాభా వృద్ధి రేటు 13.58%. ఆప్షన్ బి 2011 జనాభా గణాంకాల ప్రకారం 2011లో తెలంగాణ వార్షిక వృద్ధి రేటు 1.4%. అలాగే ఆప్షన్ సి 2011 జనాభా గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు తక్కువగా నమోదైన జిల్లాలు హైదరాబాద్, నల్గొండ. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఏ మరియు బి అలాగే సి అనేది సరైన సమాధానాలే అవుతాయి. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఈ క్లిప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఈ ఎంసీక్యూ బిట్స్ అనేవి ఇలాంగ్ విత్ మీకు ఆన్సర్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఇవైతే ఒకసారి మీరు డైలీ వారి న్యూస్ పేపర్లో వస్తాయి. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మాకు ఒక చిన్న పాయింట్ ఏంటంటే టీఎస్పీఎస్సీ సంబంధించి వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేది కలవడం లేదండి. అందువల్ల నేను టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సంబంధించి, అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించి, అలాగే జూనియర్ లెక్చరర్ జేఎల్ సంబంధించి కూడా ఇలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను. ఫ్రెండ్స్ మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఎవరికైనా వర్క్ అవుతే మాత్రం ఒకసారి నాకు కాల్ చేయండి, లేదా డిఎం చేసినా పర్లేదు. ఒకసారి నేను టీఎస్పీఎస్సీకి కాల్ చేసే యూచర్లో అయితే నేనైతే ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.